So today topic is Pythagorean theorem. So what is the Pythagorean theorem? What is the use of Pythagorean theorem? So Pythagorean theorem is used in geometry and trigonometry and construction field also. Another one, numerology. Numerology also Pythagorean theorem is used. So Pythagorean theorem is used only right angle triangle only. సపోజ్ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ పైథాగరన్ ట్రయాంగిల్ అనేది యూజ్ చేయగలం. ఇంకా ఏ ట్రయాంగిల్ కూడా మనం యూజ్ చేయలేం. సో సరే, ఇందులో పైథాగరన్ ట్రయాంగిల్ అంటే ఏంటో చూద్దాం. హైపోటెన్యూస్ స్క్వేర్, ఈ హైపోటెన్యూస్ స్క్వేర్ అని దిస్ ఈస్ ద ఫార్ములా. సో ఫస్ట్ ఇది ఎలా వచ్చిందో చూద్దాం. సో ట్రయాంగిల్ ఏబిసి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏ తీసుకున్నాను. ఇందులో యాంగిల్ బి అనేది 90 డిగ్రీస్. ఈ యాంగిల్ బి 90 డిగ్రీస్, 90 డిగ్రీస్ కి ఆపోజిట్ లో ఉండేదాన్ని హైపోటెన్యూస్ అంటాం. సో దీన్ని కింద ఉండేదాన్ని బేస్, సైడ్ ఇస్ ద సైడ్. ఓకే, దాని ఫార్ములా ఏంటి అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. దిస్ ఈజ్ అవర్ ఫార్ములా. సో ఇప్పుడు ఇక్కడ సమ్ ఆఫ్ టూ సైడ్స్ ఈజ్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ టూ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. ఓకే, సపోజ్ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను. సో దీనివల్ల ఇప్పుడు మీకు చెప్పేది మెయిన్ థింగ్, థీరం కోసం చెప్పట్లేదు. ఈ థీరం తర్వాత మనకు పైథాగరన్ ట్రిప్లెట్స్ ఉంటాయి. అంటే ఈ మూడు వాల్యూస్ జనరల్గా మనకు ఇక్కడ ఉన్న టూ వాల్యూస్, ఏవైనా టూ వాల్యూస్ మనకు తెలిస్తేనే థర్డ్ వాల్యూ కనుక్కుంటాం. బట్ నేను మీకు చెప్పేది ఏదైనా ఒక్క వాల్యూ తెలిస్తే చాలు, మిగతా రెండు వాల్యూస్ కనుక్కోవచ్చు. ఐ మీన్ హియర్ two values is given. So that we find third value. This is the Pythagorean theorem, right? But our concept is I know only one value. I know only one value. Then I will find two values. How to possible? Is it possible? Is it possible? Yes, it's possible. హౌ? ఒకసారి మనం రెగ్యులర్గా చూసే మెథడ్ చూద్దాం, ఆ తర్వాత దీనికి షార్ట్ ఎంత ఉంటుంది మెథడ్ మనం చూద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. సో నేను దీన్ని బేస్ వాల్యూ 3 ఇచ్చాను, నెక్స్ట్ సైడ్ వాల్యూ 4 ఇచ్చాను. ఓకే, నాకు హైపోటెన్యూస్ వాల్యూ కావాలి. సో మనకి ఫార్ములా ఏంటి హైపోటెన్యూస్కి? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ plus side square. Okay, so 3 3s are 9, 4 4s are 16, then 25. Both are addition means 25. So hypotenuse equal to root 25. So our answer is 5 centimeters. So this is our process, regular process. Regular process is hypotenuse square equal to, this is the side square plus base square. This is our regular process. Okay, what about another one? I am taking another one. This is 6 centimeters, this is 8. What is the value? Same like this. Hypotenuse square equal to 6 square plus 8 square. So 6 square means 36, let 8 square means 64. So total is 100. So hypotenuse square, hypotenuse equal to root 100 means that is the answer is 10. So this value is 10. So ikkada hypotenuse, ఈ థీరం ప్రాసెస్ చేస్తే మనం ప్రతిసారి హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు ప్రాసెస్ చేస్తూ ఉంటున్నాం ప్రతిసారి, ఎవ్రీ టైం ఈ ప్రాసెస్ చేయకుండా ఏదైనా మనకి ఏమైనా ఛాన్స్ అవుతున్నాయేమో చూద్దాం. ఓకే,
ఇక్కడ మనకు ఖచ్చితంగా మనకి 2 వాల్యూస్ ఇస్తేనే మనం థర్డ్ వాల్యూ కనుక్కుంటాం. ఒకవేళ సపోజ్ హైపోటెన్యూస్ వాల్యూ ఇచ్చారు, సో హైపోటెన్యూస్ వాల్యూ ఇచ్చారు అండ్ వన్ సైడ్ వాల్యూ ఇచ్చారు. This is the 17 and this is the 8. So what is the value of BC? So మనకు జనరల్గా మళ్ళీ సేమ్ ఫార్ములా, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ బేస్ ఆర్ సైడ్, దీనికి బేస్ స్క్వేర్ అనొచ్చు లేదా సైడ్ స్క్వేర్ కూడా అనొచ్చు. సో ఇక్కడ సైడ్ స్క్వేర్ 8 స్క్వేర్ ఇచ్చారు, హైపోటెన్యూస్ స్క్వేర్ 17 స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్. ఓకే, సో నౌ base square equal to 17 square minus 8 square. So 70 square means 289 minus 64 equal to 225. So base equal to root 225 means that is the 15 square. So ప్రతిసారి మనం ఈ ప్రాసెస్ చేస్తున్నాం అంటే ఏవైనా మనకు రెండు మెజర్మెంట్స్ ఇస్తేనే మనం మూడో మెజర్మెంట్ కనుక్కుంటున్నాం, రైట్? సో సింగిల్ మెజర్మెంట్ ఇస్తే పరిస్థితి ఏంటి? సో ప్రతిసారి నా దగ్గర ఒక 30 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, సపోజ్ 30 క్వశ్చన్స్, నాకు టైం ఓన్లీ 1 minute ఇచ్చారు. సో 1 minute లో 30 క్వశ్చన్స్ అనేది పాసిబులా? నాట్ పాసిబుల్, బట్ పాసిబుల్. ఎస్, పాసిబుల్. సో ఎలాంటి మెథడ్ అనేది చూద్దాం ఒకసారి. ఈ మెథడ్ ఇస్తే ఎలాంటి క్వశ్చన్స్, ఎంత పెద్ద క్వశ్చన్ అయినా 2 seconds లో ఆన్సర్ చేయొచ్చు. ఓన్లీ 2 seconds. ఇట్ విల్ టేక్ 2 seconds. సో నేను ఐఎమ్ టేకింగ్ అనదర్ ప్రాసెస్. జస్ట్ మై వాల్యూ ఈజ్ ఓన్లీ 1 value. What is the value? ఐఎమ్ టేకింగ్ ఓన్లీ 3. 3 is my value. This is the question mark and this is also question mark. I don't know this value and this value. What is the formula? Formula of Pythagorean triplets. So this is the only 3. 2 values is not there. Only 1 value is there. So 3 is the odd number or even number? It's an odd number. So see the formula. What is the odd number formula? So just 3 is there. You can square the number. You can square the number. 3 square means is the 9. Just 9 is divisible by 2. What is 9 by divisible by 2? 9 by 2 means 4.5. Just you can do this minus 0.5 plus 0.5. So 4.5 minus 0.5 means 4. It's 5. So our answer is done. See, this is the 4, 3, this is 4, this is 5 is coming. So our answer is completed. So I know only one value, but I can solve 2 values. Is it clear? Suppose I am taking another number, one more number. I am taking only 5. Only 5. I don't know these 2 values. I don't know these 2 values. Just 5 means this is an odd number. Same 5 square. What is the 5 square value? 25. 25 by 2. 12.5. Just minus 0.5 and plus 0.5. So here 12, here 13. So 5, 12, 13 is the Pythagorean triplets. So suppose ఒక క్వశ్చన్ లో మీకు క్వశ్చన్స్ లో 5, 13 మాత్రమే క్వశ్చన్ లో ఇచ్చారు. What is the answer means 12 is our answer. 5, 12 ఇచ్చారు, 13 is our answer. 12, 13 ఇచ్చారు, 5 is the answer. This is the Pythagorean triplet. సో ఆడ్ నెంబర్కి అయితే మనకి ఒక ఫార్ములా వచ్చింది. సపోజ్ క్వశ్చన్ అనేది ఈవెన్ నెంబర్లో ఉంది. సో నేను క్వశ్చన్ తీసుకుంటున్నాను, క్వశ్చన్ నేను ఈవెన్ నెంబర్లో తీసుకున్నాను. సో
ప్రీవియస్ ఆల్రెడీ కంప్లీట్ చేసాం 6, 8, 10 అని. సో నేను ఇప్పుడు 6 అనే నెంబర్ తీసుకుంటున్నాను. ఈ 6 అనే నెంబర్కి ట్రిప్లెట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో 6 ఇస్ ఏ ఈవెన్ నెంబర్, రైట్? సో ఈవెన్ నెంబర్కి ఎలాంటి ట్రిక్ ఉందో చూద్దాం. సో క్వశ్చన్లో నా దగ్గర ఓన్లీ 1 నెంబరే ఉంది, 2 నెంబర్స్ లేవు. సో 2 నెంబర్స్ నేను కనుక్కుంటున్నాను ఇప్పుడు. సో ఇందాక ఏం చేసాం మనం? ఈవెన్ నెంబర్కి ఆడ్ నెంబర్కి ఫస్ట్ స్క్వేర్ నెక్స్ట్ బై 2 చేసాం, రైట్? నౌ 6 is divisible by 2. Reverse. 6 is divisible by 2. Means 6 by 2 equal to 3. Now 3 is square. 3 square means what? 3 square is 9. Just minus 1 plus 1. So 9 minus 1 8. 9 plus 1 10. So our triplet is 6, 8, 10 is our Pythagoras triplet. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఎప్పుడైనా సరే అబ్జర్వ్ చేయండి. 6, 8 అనేది క్వశ్చన్లో ఇస్తే దాని ఆన్సర్ ఇస్ 10. 8, 10 క్వశ్చన్లో ఇస్తే ఆన్సర్ 6. అంటే 6, 8 క్వశ్చన్లో వస్తే ఆన్సర్ ఇస్ 10. సపోజ్ 6, 10 ఇచ్చారు, సో ఆన్సర్ ఇస్ 8. 8, 10 ఇచ్చారు, సో ఆన్సర్ 6. సో మనము పైథాగరస్ ట్రిప్లెట్స్ అని కొన్ని మనం నేర్చుకొని ఉంటే ఇంకా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ నేను చెప్తున్నాను, సో ఎలా చేయాలో ఒక్కసారి చూద్దాం. 1 more క్వశ్చన్. సో నేను ఇప్పుడు కొంచెం పెద్ద నెంబర్ తీసుకోవాలనుకుంటున్నాను. సో ఈ నెంబర్తో మనం ఏ నెంబర్ అయినా సరే మనం చేయొచ్చు. సో నేను 8 తీసుకుంటున్నాను ఇప్పుడు. 8, ఓన్లీ 8, ఓకే? సో 8 నెంబర్కి ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ నేను 8తో తీసుకున్నాను, ఆల్రెడీ చూపించాను. ఇప్పుడు సింగిల్ నెంబర్ ఇస్తే ఎలా తీసుకోవాలి? సో 8ని ఏం చేయాలి? 8 by 2. ఫస్ట్ డివిజిబుల్ by 2 మీన్స్ 4. 4 స్క్వేర్ వాట్ ఈస్ 16. minus 1 plus 1. So 15 and 17. So 8, 15, 17 is the Pythagorean triplet. సో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. సో ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం. The diagonals of a rhombus measure 16 centimeters, 16 centimeter and 30 centimeters. Find its perimeter. So question చూడండి. The diagonal of a rhombus measure 16 centimeters and 30 centimeters. Find its perimeter. జనరల్గా మనం దీన్ని ఎలా చేస్తామో చూద్దాం. అలాగే పైథాగరస్ థీరం షార్ట్ కట్ చెప్పాను కదా, దాంట్లో ఎలా చేస్తామో చూద్దాం. చాలా సింపుల్. చూద్దాం ఇప్పుడు ఒకసారి. దిస్ ఈస్ ద రాంబస్. ఓకే, అడిగింది ఏంటి? 2 డయాగ్నల్స్ ఇచ్చారు, రైట్? సో A, B, C, D, మిడిల్ నెంబర్ ఓగా తీసుకున్నాను. సో ఇక్కడ డయాగ్నల్స్ ఏమి ఇచ్చారు? 16 సెంటీమీటర్స్ అన్నారు. అంటే ఏసీ వాల్యూ ఇక్కడ 30 సెంటీమీటర్స్ తీసుకుంటున్నాను. అండ్ బీడీ వాల్యూ 16 సెంటీమీటర్స్. అంటే ఈ డయాగ్నల్స్ ఎప్పుడైతే మనం కట్ చేస్తున్నామో ఇక్కడ మనకు ఒక రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది చూడండి ఇక్కడ, రైట్? సో ఇప్పుడు నేను హాఫ్ తీసుకోవాలంటే అర్థం ఏంటి? BO ప్లస్ OD ఈక్వల్ టు 16, రైట్? సో అప్పుడు BO వాల్యూ ఏమవుతుంది? దిస్ ఈస్ 8, దిస్ ఈస్ 8. సేమ్ AO ప్లస్ OC ఈ వాల్యూ కూడా 30 అంటే ఇక్కడ 15, హియర్ 15, రైట్? సో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయగలిగితే నేను ఇప్పుడు AO వాల్యూ 15 తీసుకుంటున్నాను అండ్ BO వాల్యూ 8 తీసుకుంటున్నాను. AB వాల్యూ కావాలి. బాగా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఈ వాల్యూని. జస్ట్ అబ్జర్వ్ చేస్తే మీ ఆన్సర్ వచ్చేస్తుంది. సో BO వాల్యూ 8,
వాట్ ఈస్ ద వాల్యూ అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటే ఈ మొత్తాన్ని మనం మల్టిప్లై చేసి స్క్వేర్ చేసి ఎడిషన్ చేసి రూట్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 17, రైట్? అంతేనా? సో నేను ఇప్పుడు ఇవంతా పెద్ద ప్రాసెస్ లా ఉంది కదా, జస్ట్ మీరు ఈ రెండిట్లో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 8 ఒక్కటి తీసుకోండి. 8/2 4 4 స్క్వేర్ 16 -1 +1 15 17 15 వచ్చిందా? 17 ఇస్ దేర్. సో 15 17 ఇస్ దేర్. అడిగింది ఏంటి? ఫైండ్ ఇట్స్ పెరిమీటర్. సో ఒక్క సైడ్కి మనకు 17 వస్తే మిగిలినవి కూడా 17 కదా. 17 4 జా. వాట్ ఈస్ 17 4 జా? 68. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో మనము టైం వేస్ట్ అయితే బాగా చేస్తున్నాం. మనం హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఇలా మనం చేస్తూ ఉంటే ఇట్స్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం. సో మీరు ఎప్పుడైతే టైం అనేది సేవ్ అవ్వాలి, షార్ట్ ఫామ్లో చేయాలి. జనరల్గా అనుకుంటుంటారు షార్ట్ ఫామ్ అనేది చేస్తే కాన్సెప్ట్ పోతుందేమో అని. కాన్సెప్ట్ నేర్చుకున్న వాడికే షార్ట్ ఫామ్ గుర్తుంటుంది. కాన్సెప్ట్ తెలియని వాడికి షార్ట్ ఫామ్ కాదు కదా, అసలు ఏ మెథడ్ కూడా తెలియదు. కాన్సెప్ట్ ఎప్పుడైతే మీకు అర్థమవుతుందో షార్ట్ ఫామ్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. సో మళ్ళీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఆడ్ నెంబర్కి ప్రాసెస్, ఆడ్ నెంబర్ అండ్ ఈవెన్ నెంబర్. సో మనకి ఇచ్చిన పైథాగరన్ ట్రిప్లెట్లో ఆడ్ నెంబర్ ఉందా, ఈవెన్ నెంబర్ ఉందా అంటే స్మాలెస్ట్ నెంబర్ తీసుకోండి, బిగ్గెస్ట్ నెంబర్ కాదు, స్మాలెస్ట్ నెంబర్ మాత్రం ఫస్ట్ తీసుకోండి. ఇది ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. సో నేను ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్స్ 3తో తీసుకుంటే ఏవి వస్తుందో రాస్తాను. నెక్స్ట్ 5 7 9. ఓకే, హియర్ 4 వస్తుందా, 6 8 12 ఇలా తీసుకుందాం. సో ఫస్ట్ 3 ఈజ్ ద ఆడ్ నెంబర్. ఫస్ట్ ఏం చేయాలి? 3 స్క్వేర్ మీన్స్ 9/2 4.5 -0.5 +0.5. సో 4 and 5. Same 5 5s are 25 25/2 12.5 -0.5 +0.5 12 13. 7 square is 49 49/2 24.5. So 24 25. 9 9s are 81 81/2 40.5. So 40 41. Same even number. 6 first 6/2 3 3s are 9 9 -1 +1 8 10. 8/2 4 square 16 16 -1 15 16 +1 17. 12/2 6 are 36 -1 +1 35 37. చూసారు ఎంత ఈజీగా ఉన్నాయో ఫార్మ్స్. సో మనం ట్రిప్లెట్స్ నేర్చుకోవడానికి చాలా టైం వేస్ట్ అవుతుంది. ఇది కనుక మీరు ఫాలో అవుతే, ఈ మెథడ్ ఫాలో అయితే ఎలాంటి నెంబర్ అయినా షార్ట్ అంటే షార్ట్ చాలా ఈజీగా అయిపోతుంది. సో నేను పెద్ద నెంబర్ ఒకటి తీసుకుంటున్నాను, 11 తీసుకుంటున్నాను. 11 square 121 121/2 60.5. సో 60 and 61 is the పైథాగరన్ ట్రిప్లెట్. చూడు ఎంత ఈజీగా చెప్తున్నాను పైథాగరన్ ట్రిప్లెట్స్. సో మీరు ప్రాక్టీస్ కనుక చేయాలి. ఇలాంటి నెంబర్ ఒక్క నెంబరే మాకు కావాలి, ఓన్లీ 1 నెంబర్. సో నేను ఒక నెంబర్ చూడండి ఒకసారి. ఇక్కడ నేను ఇంకో నెంబర్ కూడా ఇస్తున్నాను. 13 square 169 169/2 84.5. So 85 is the Pythagorean triplet. What about here? 14/2 7 7s are 49. So 48 50 is Pythagorean triplet. చాలా సింపుల్గా ఉంది చూడండి, ఎంత ఈజీ ఫార్మేషన్ ఇచ్చాను చూడండి, చాలా అంటే చాలా ఈజీ. సో పైథాగరన్ ట్రిప్లెట్స్ కోసం దయచేసి మీరు లాంగ్ మెథడ్ మాత్రం వెళ్ళొద్దు. గో టు షార్ట్ దిస్ మెథడ్, వెరీ వెరీ ఈజీ మెథడ్ దిస్ ఈజ్ ద. సో మీరు ఏ నెంబర్ అయినా సరే ఈజీగా చేసుకోవచ్చు, చాలా సింపుల్గా ఉంటుంది ఈ మెథడ్ కనుక చేసుకుంటే. ఈజీగా అంటే చాలా ఈజీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నేను మీకు ఒక క్వశ్చన్ ఇస్తున్నాను.
సో ప్రాక్టీస్ చేయండి ఒకసారి. వాట్ అబౌట్ 16 ట్రిప్లెట్స్? 16కి ఉన్న ట్రిప్లెట్స్ ఏంటి, అలాగే 17కి ఉన్న ట్రిప్లెట్స్ ఏంటి? సో 16 ఈజ్ ద ఈవెన్ నెంబర్ అండ్ 17 ఈజ్ ద ఆడ్ నెంబర్. సో కంప్లీట్ చేసి నాకు కామెంట్లో చేస్తారా? మీ ఆన్సర్ ఏంటనేది నాకు కామెంట్లో పంపించండి. 16కి ఉన్న పైథాగరస్ ట్రిప్లెట్ అండ్ 17 ఈజ్ ద పైథాగరస్ ట్రిప్లెట్. సో జనరల్గా ఇవి మాత్రం మీకు ఇంపార్టెంట్గా ఉంటాయి. సో ఫస్ట్ ఈ కంప్లీట్ చేయండి. ఈ రెండు ఎంతగా ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా ఉంటుంది. దిస్ ఇస్ ద కాన్సెప్ట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.